యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి 21 వచనాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు సిలువ వేయడానికి లేక వాళ్ళు పిలాతు దగ్గర తీసుకొని వెళ్ళే ఆ సన్నివేశాన్ని మనం చూడొచ్చు. ఎప్పుడైతే రాత్రంతా యేసు ప్రభుతో ఈ యొక్క ప్రధాన యాజకులు సెనెద్రిన్ సభవారు వాళ్ళు ఆయన నిందిస్తూ, ఆయనను కొడుతూ, ఆయనతో చాలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉదయకాలము వేకువజామునే సూర్యుడు ఉదయించిన వెంటనే పిలాతు తన సింహాసనం మీద కూర్చొని ప్రజలకి న్యాయం తీర్చేవాడు. ఎందుకంటే ఆ దినముల్లో ఇశ్రాయేలీలో రోమీలు కిందున్నారు కాబట్టి వాళ్ళకి ఎవ్వరికి మరణ దండన విడిచే అధికారం ఎవరికి లేదు. రోమీలు ఎక్కడెళ్ళినా కూడా ఈ మరణ దండన అనే అధికారాన్ని కేవలం వాళ్ళు మాత్రమే తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఎవరినైతే ఏలేవాళ్ళో వాళ్ళ చేతిలో ఇచ్చేవారు కాదు. ఎందుకు అనంటే అక్కడ రోమీల పక్షంగా ఎవరైతే ఉంటారో లేక రోమీల పక్షంగా రోమీల్ని ప్రేమిస్తూ లేక రోమీలకి మద్దతు చూపించేవారు ఎవరైతే ఉంటారో ఆ స్థానికులందరూ వాళ్ళని చంపాలనుకుంటారు. అయితే రోమీలు వాళ్ళని బతికించడానికి, రోమీలు అట్లాంటి వాళ్ళకి క్షేమం ఇవ్వడానికి ఈ యొక్క చట్టాన్ని వాళ్ళు పాటిస్తూ వచ్చారు. మరణ దండన కేవలం రోమీలు మాత్రమే విధించగలరు. కనుక వీళ్ళు ఇప్పుడు పిలాతుని ఎట్లన్నా ఒప్పించడానికి వచ్చారు. వీళ్ళు పిలాతు దగ్గరికి వేకువజామునే యేసు ప్రభుని తీసుకొని వచ్చి ప్రిటోరియం అంటే ఈ పిలాతు ఆయన సిసేరియాలో ఉండేటోడు, కైసరియాలో ఉండేటోడు. అయితే యెరూషలేం వచ్చినప్పుడల్లా ఆయన ఈ యొక్క హేరోదు యొక్క పెద్ద రాజభవంతి దాంట్లో ఆయన ఉండేవాడు. మెటికి ఆయన ఎప్పుడైతే ఇక్కడ సింహాసనం మీద కూర్చుంటా వచ్చాడో ఆయన వీళ్ళందరికీ తీర్పు తీర్చేవాడు. ఆయనకు సెనెద్రిన్ సభ అంటే అస్సలు పడేది కాదు. యూదులంటే కూడా చాలా తక్కువగా చూసేవాడు. కనుక వీళ్ళు ఆయనని ఒప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటా వచ్చింది. మెట్టికి ఆయన దగ్గరికి యేసు ప్రభుని తీసుకొని వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభుని తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు దేవదూషణ చేశాడు. ఇది వారి నింద. కానీ పిలాతుకి దేవదూషణ అని చెప్తే పిలాతు అయితే ఏంటి, దానికి మరణదండన ఎందుకు అని అంటాడు. ఎందుకంటే దేవదూషణ అనేది రోమీలకి అది మరణశిక్ష అంత పెద్ద పాపమేమి కాదు. కనుక వాళ్ళు ఎక్కువగా ఏ కారణం బట్టి మరణదండను విడిచేవారు అనంటే ఎవరన్నా రోమీల్ని ఎదిరిస్తే లేక రోమా సామ్రాజ్యాన్ని కైసర్ని ఆయన సింహాసనాన్ని ఎవరైనా ధిక్కరిస్తే లేక ఎవరన్నా అలజడి సృష్టించి కీలకమైన భయంకరమైన కరులుగట్టిన నేరస్తులుగా ఎవరైనా ఉంటే అటివారికి మాత్రమే వాళ్ళు మరణశిక్ష విధించేవాళ్ళు. కనుక వీళ్ళు యేసు ప్రభుని తీసుకొని వచ్చి ఎప్పుడైతే పిలాతు ముందు నిలబెడతా వచ్చారో ఇప్పుడు మెస్సయ్య అని చెప్తే ఆయన ఏమాత్రం దాన్ని లెక్క చేయడు. ఆయన యేసు ప్రభుని మరణానికి అప్పగించాడు. కాబట్టి వాళ్ళు ఆయనకు అర్థమయ్యే భాషలో ఏం చెప్తున్నారంటే ఈయన యూదులకు రాజు అని చెబుతున్నాడు. మెస్సయ్య యొక్క భాషని ఈయనకు అర్థమయ్యేటట్టు, పిలాతుకి అర్థమయ్యేటట్టు ఈయన యూదులకు రాజు అని చెప్పుకున్నాడు అనే ఈ కంప్లైంట్ని లేక ఈ ఫిర్యాదుని వాళ్ళు పిలాతుకి ఇస్తా వచ్చారు. పిలాతు యేసు ప్రభుని లోపలికి తీసుకుని వెళ్ళి నువ్వు నిజంగానే యూదులకు రాజువా అని అడిగినప్పుడు అప్పుడు యేసు ప్రభు అంటున్నారు నీవే చెప్తున్నావు కదా అని అంటున్నారు. మెట్టికి ఆ తర్వాత వీళ్ళు చాలా నిందలు ఆయన మీద వేశారు. కానీ ఏమాత్రం యేసు ప్రభు నోరు తెరవలేదు. యేసు ప్రభు నోరు తెరవపోయేటప్పటికి పిలాతుకి చాలా ఆశ్చర్యం వేస్తూ వచ్చింది. ఎవరన్నా యూదులకు రాజు అంటే వాళ్ళు పోరాడుకుంటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళు వాదించుకుంటారు కదా. అసలు సహజంగానే ఒక వ్యక్తి తన కొరకు తనను తాను నేను చేసింది కరెక్టే లేక తాను సమర్థించుకొని తన కొరకు తాను పోరాడతాడు. ఈ వ్యక్తి ఏంటి అసలు ఏమాత్రం తన కొరకు తాను మాట్లాడుకోవట్లేదు అని చెప్పి తనకి సులువుగా అర్థమైపోతా వచ్చింది. ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ అసూయతో చేసిన పని అని అర్థమవుతా వచ్చింది. మెటికి యేసు ప్రభుని ఎప్పుడైతే సిలువ వేయడానికి వీళ్ళు తీసుకొని వస్తా వచ్చారో పిలాతు ఇంకా వీళ్ళు ఆయనని అసూయతో సిలువేయాలనుకుంటున్నారు. కనుక ఎట్లయినా తప్పిద్దాము అని అనుకుంటా వచ్చాడు. కానీ అక్కడ ఆయన పండగ పూట ఒక ఖైదీని విడుదల చేసేవాడు. ప్రజలు కోరుకున్న ఒక ఖైదీని విడుదల చేసేవాడు. బరబ్బాస్ అని ఒక భయంకరమైన బంటిపోటు దొంగ, ఆ తర్వాత ఒక అల్లరికి కర్త, ఒక నరహంతకుడు లాంటి
భయంకరమైన కరుడుగట్టిన ఒక నేరస్తుడు ఉంటా వచ్చాడు. ఇలాంటి వ్యక్తి ఒక పక్కన, యేసు ప్రభు ఒక పక్కన. ఖచ్చితంగా పిలాతు అనుకున్నాడు, ప్రజలు ఈ బరబ్బని ఎందుకు కోరుకుంటారు అనుకొని, ఎవరు కావాలి మీకు అని అడిగినప్పుడు ప్రజలందరినీ ఈ ప్రధాన యాజకులు చెలరేపగా వాళ్ళందరూ మాకు బరబ్బాయే కావాలి, బరబ్బాయే కావాలి అని అంటా వచ్చారు. ఈ బరబ్బ రోమీలతో పోరాడి ఒక అల్లరి సృష్టించి ఎట్లైనా రోమిల్ని ఓడించాలి అనుకొని ఆయన ఇశ్రాయేలీలకి విమోచన తీసుకొని రావడానికి సైన్యంగా పోరాడి విమోచన తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అయితే యేసు ప్రభువారు దేవుని ప్రణాళిక చొప్పున ప్రాణాన్ని పెట్టి రక్షణ, ఆ అద్భుతమైన విడుదలని తీసుకొని వస్తూ ఉంటారు. ఇంకో మాటలో ఈయన రాజకీయంగా రక్షకుడిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. యేసు ప్రభువారు ఆత్మీయంగా రక్షకుడిగా ఉంటున్నాడు. మెటికి ఎప్పుడైతే ఎవరు కావాలి అని అడుగుతా వచ్చారో ప్రజలందరినీ ఈ ప్రధాన యాజకులు చెలరేపగా మాకు బరబ్బాయే కావాలి అని అంటా వచ్చారు. ఇంకా పిలాతు మరి యేసుతో ఏం చేయాలి అని అంటే సిలువేయండి, సిలువేయండి అని కేకలు వేస్తూ వచ్చారు. ఈ ఎంత విడ్డూరం అంటే ఇదే వారంలో ఇదే ప్రజలు యెరూషలేముకి యేసుప్రభువారు వచ్చినప్పుడు హోసన్నా దావీదు కుమారుడికి జయము అని పలుకుతా వచ్చారు. ఇప్పుడు ఇదే ప్రజలు ఏమంటున్నారంటే ఆయన సిలువేయండి, సిలువేయండి అనే నినాదాలు పలుకుతా ఉంటున్నారు. ఇంకా పిలాతు ప్రజలని సంతోష పెట్టడానికి, ఈయన నిర్దోషి అని తెలిసినప్పటికీ, నిర్దోషి అని డిక్లేర్ చేసినప్పటికీ మళ్ళీ ప్రజలని సంతోష పెట్టడానికి సరే వెళ్ళి సిలువేసేసుకోండి, కొట్టి ఆ తర్వాత సిలువేయండి అని చెబుతా వచ్చాడు. ఎంత అన్యాయం కదా! ఒక పక్కన ఆయనే చెప్తున్నాడు ఈయన నిర్దోషని, ఇంకో పక్కన ఆయనే సిలువేయమని చెప్తా ఉంటున్నాడు. కనుక యేసు ప్రభువారిని సిలువకి వెళ్ళక మునుపు ఆయనని ఈ ఈ పటాలం వాళ్ళు తీసుకొని వెళ్ళి భయంకరంగా హింసిస్తూ వచ్చారు. నువ్వు యూదులకి రాజువా? నువ్వేం కైసర్కి విరోధంగా నిలబడగలవా? నీకేమైనా సైన్యం ఉందా? నీకెంత బలం ఉంది అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అదే కాబట్టి యేసు ప్రభుని చిత్ర హింసలు పెడతా వచ్చారు. యేసు ప్రభుని వాళ్ళు కొరడాలతో కొడతా వచ్చారు. కొరడాలతో కొట్టేటప్పుడు వస్త్రాలన్నీ తీసివేసి ఒక వ్యక్తిని వంచి ఒక కొయ్యకి కట్టేసి వెనక నుంచి ఇద్దరు ఈ కొరడాలతో విపరీతంగా కొడతారు. ఈ కొరడ అంటే చర్మపు తాళ్లకి చివర్లో లెడ్, ఆ తర్వాత ఎముక ముక్కలు కట్టేవాళ్ళు. దాంతో కొడితే చర్మం అట్లానే చీలిపోయేది. కనుక అట్లా యేసు ప్రభుని భయంకరంగా హింసిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి నువ్వు పెద్ద రాజువా, ఆయే కైసర్ అంటే వాళ్ళు కైసర్కి ఎట్లయితే నమస్కారం చేస్తారో యేసు ప్రభుకి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒక ఊదా రంగు వస్త్రం వేసి అలా ఆయన నమస్కారం చేసి చాలా గేలి చేశారు. నువ్వు యూదులకు రాజువా అంటే కైసర్కి ఎదురు నువ్వు నిలబడతావా అని చెప్పి గేలి చేసి కొట్టి ఆ తర్వాత ఆయనను సిలువేయడానికి తిరిగి ఆయన వస్త్రాలు ఆయన మీద వేసి తీసుకొని వెళ్తా ఉంటున్నారు. అప్పటికే 24 గంటలు యేసు ప్రభుకి నిద్రలేదు. భయంకరంగా రక్తం పోగొట్టుకున్నాడు. చాలా ఒత్తిడి, భయంకరంగా దెబ్బలు తిన్నాడు. గనుక బలహీనంగా ఉండి ఆయన సిలువ మోయలేని పరిస్థితిలో ఉంటా ఉన్నప్పుడు ఆయనతో సహకారిగా ఉండడానికి కురేని నుంచి వచ్చిన సీమోను ఈ వ్యక్తిని బలవంత పెడతా వచ్చారు. మెటికి ఈ సీమోను ఆఫ్రికా ఖండం నుంచి పస్కా బలి ఆచరించడానికి యెరూషలేంకి వచ్చాడు. ఈయన మందిరాన్ని లేక ఈయన మందిరంలో ఉంటున్న పండుగను చూద్దాం అనుకున్నాడు. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ వ్యక్తి రక్షకుడినే చూడగలుగుతా వచ్చాడు. ఆ తర్వాత రక్షించబడి సంఘంలో ఒక పెద్దగా మారుతా వచ్చినట్టు మనకు తెలుసు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో సౌలు బర్నబాల్ని సేవకు పంపించేటప్పుడు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసిన వారిలో ఈ సీమోను ఒక్కడిగా ఉంటా ఉన్నాడు. మెటికి ఇక్కడ బరబ్బాని ఒక పక్కన, యేసు ప్రభుని ఒక పక్కన. బరబ్బా లాంటి దొంగని విడిపించడానికి యేసు ప్రభువారు బదిలీగా అప్పగించబడతా వచ్చాడు. అట్లానే ప్రపంచం అంతటికి, నాకు, నీకు, మనందరికీ బదిలీగా యేసు ప్రభువారు అప్పగించబడతా వచ్చారు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, ఇంత అన్యాయం గుండా నీవు వెళ్తా వచ్చావు. నీకు సామర్థ్యం ఉన్నప్పటికీ నా కొరకు, మా కొరకు నిన్ను నీవు అప్పగించుకున్న విధానం బట్టి నిన్ను కీర్తిస్తూ శేష జీవితాలు కృతజ్ఞతతో జీవించే కృపను అనుగ్రహిస్తున్నావు. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.